ఇప్పుడు నీ కొడుకు వయసు లేదు కదా. మా సిబ్బంది అందరికీ కూడా నమస్కారం. ఈ కార్యక్రమం పెట్టి ఫస్ట్ టైం ఇక్కడ ఒక ఉద్దేశం ఉంది. పోలీస్ ఏం చేసినా కూడా దానికి ఒక ఉద్దేశం ఉంటుంది. ఉద్దేశం ఏంటంటే మనకే నష్టం. ఓకే ఓకే బాబుదా ఎక్కడ పట్టుకున్నారు, ఏ ఊరు? ఇన్సూరెన్స్కి పనిచేస్తుంది. కానీ ఈ మైనర్ అనేటోడు చిన్నపిల్లగానికి మంచి ఏదో చెడేదో తెలిసే అవకాశం లేదు. మా పిల్లలు కానీ పక్కోళ్ళు కానీ వెహికల్ నడపడానికి అనుమతించము. ఒకవేళ అనుమతించినట్టయితే సెక్షన్ 180 ప్రకారం మేము బాధ్యత తీసుకొని చిన్నపిల్లలకు రోడ్డు మీద బండ్లు తీసుకుని పోవడం వల్ల యాక్సిడెంట్లు అవుతాయి. యాక్సిడెంట్లు అయినప్పుడు ఏమవుతుందంటే అందరికీ ఇబ్బంది అవుతుంది. పిల్లలకు లైసెన్స్ ఉన్నది కాబట్టి రేపు బండికి ఇన్సూరెన్స్ ఉంటుంది, ఉండకపోవచ్చు. కానీ ఏమైనా అయిందనుకో మనకి ఇన్సూరెన్స్ రాదు, మళ్ళా లైసెన్స్ లేదు కాబట్టి అందరికీ ప్రాబ్లం అవుతుంది. పిల్లలకు ప్రాబ్లం అవుతుంది, అమ్మ నాన్నకు ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఏంటంటే కొత్త రూల్స్ తీసిర్రు జీవో. ఏంటంటే చిన్నపిల్లలు బైక్ రైడింగ్ చేసినప్పుడు యాక్సిడెంట్ చేసినా పోలీస్ స్టేషన్ పోయినా మనం మాట్లాడడానికి అక్కడ ఏముండదు. ఎందుకంటే ప్రాబ్లం బాగుంటుంది. చిన్నపిల్లలకు తెలియని వయసులో యాక్సిడెంట్ చేస్తారు. మా అన్న కొడుకు ఉన్నాడు, బండి ఇప్పించారు. మా అన్న R15 3 లక్షలు పెట్టి బండి ఇప్పించారు. బండి ఇప్పిస్తే దానికి మీద పోయి అని పోతారు పిల్లలు, ఫోన్లో మాట్లాడతారు. ఇటు ఫోన్లో ఉన్న ఆలోచనలు ఉంటారు, బండి మీద ఉంటారు. ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే దీని పానం పోతుంది. ఉన్న ఒక కొడుకు మళ్ళా వెనక ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. ఆ ఒక్క కొడుకుని కాపాడుకోవాలంటే వాళ్ళ అమ్మ నాన్న కూడా కొంచెం చెప్పి, మేము కూడా చెప్తూ ఉంటాం సార్. నేను ఘనశ్యామ్ రోజా అని కరీంనగర్లో నేను రోడ్డు యాక్సిడెంట్ల సేఫ్టీ గురించి ఘనశ్యామ్ అన్న మాకు చాలా దగ్గర, మేము కూడా చాలా ప్రోగ్రామ్ చేసినాం సార్. థ్యాంక్ యూ సార్. ప్రోగ్రామ్ పెట్టింది జస్ట్ ఒక్కటే ఉద్దేశం, మనం పిల్లలకి చిన్న పిల్లలకి వాళ్ళ దగ్గర లైసెన్స్ ఎవరెవరి దగ్గర లేదు, వాళ్ళకి బైక్ ఇవ్వడానికి లేదు, అసలు లేదు. ఇప్పుడు నా డిఎస్పీ అన్నారు కరీంనగర్ అట్లా 3 చనిపోయారు. అదేంటే అంత వైరల్ కాలేదు. ఇప్పుడు పూణేది అందరికీ ఐడియా ఉందా? పూణేలో ఒక కాస్ట్లీ కార్ తీసుకొని ఒకరిద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి గుద్దారు, ఇద్దరు చనిపోయారు. చదివేరా అందే? ఇప్పుడు వాళ్ళ ఫాదర్ తాతయ్య వాళ్ళు కూడా జైల్లో ఉన్నారు. అదే తెలుసా తెలియదా? అదే తెలియదు. ఎవరెవరు జైల్లో ఉన్నారు మాత్రమే ఆ అబ్బాయి కాదు, అబ్బాయికి వదిలేశారు. అబ్బాయికి ఒక ఎస్ఏ రాయమని చెప్పారు, అబ్బాయికి ఎట్లా ఎస్ఏ రాసి వదిలేశారు. అబ్బాయి వాళ్ళ నాన్న, అబ్బాయి వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇద్దరికి జైలు పంపించారు. సో మీ బాధ్యత మీకు ఉంటుంది, అమ్మ నాన్న బాధ్యత ఉంటుంది, మీరు తీసుకోవాలి. దట్ సార్ నాకు చెప్పి లేకుండా తీసుకోపోతున్నారు, మీరు ఆపాలి. అది తీసుకోపోతున్నారు అంటే మీరు ఆపాలి. నాకు తెలుసు అంటే ఇప్పుడు యూత్లో వాళ్ళ తీసుకోపోతారు, చాలా సందర్భంగా అట్లా కూడా ఉంటుంది. ఇక్కడ కూడా చాలా అట్లే ఉంటుంది. నాకు కొంతమంది ఇది మెసేజ్ చేశారు, సార్ నేను బీడీ ఏజెంట్ సార్, నా బైక్ నాకు తెలియనుకుంటా అతను తీసుకొని పోయారు సార్, ఇంకొక 2-3 చేశారు సార్, ఏం చేయాలి, ఏంటి సొల్యూషన్ ఏంటి అంటే మీరు బైక్స్ ఇవ్వకండి. మీ దృష్టిలో వస్తే మీరు మనకి చెప్పాలి, సార్ నా ఎస్ఐకి చెప్పండి 100 డైల్ చేయండి, అది మనం సంజాయిస్తాం. ఎందుకంటే ఇప్పుడు మనం కేసు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తే, మనం ఇప్పుడు కేసు రిజిస్ట్రేషన్ ఇప్పటి వరకు చేయలేదు, జస్ట్ మేబీ చలాన్ చేస్తాం, మీకు కౌన్సిలింగ్ చేస్తాం. దీనికి మనం కేసు రిజిస్టర్ చేస్తే మీ బాబు పైన ఎఫెక్ట్ అవుతుంది. జాబ్ కావాలి దొరకరు, వెరిఫికేషన్ కావాలి రాదు, పాస్పోర్ట్ కావాలి రాదు, మీ పైన కూడా కేసు అవుతుంది. ఎందుకంటే మీరు బైక్ మీరు ఇచ్చారు, అప్పుడు మీరు ఎట్లా చెప్పడానికి లేదు సార్ నాకు తెలియనుకుంటా నాకు చెప్పకుండా తీసుకోపోయారు. ఇతను డిఎస్పీ ఏమన్నారు, 18 ఇయర్స్ వరకు మన అంత మైండ్ మంచి ఉండదు, మనం అంత డెవలప్ కాము, అందువల్ల గవర్నమెంట్ రూల్స్ పెట్టింది 18 ఇయర్ అయితే మీరు ఎలిజిబుల్ అవుతారు, మీరు లైసెన్స్ కోసం అప్లై చేయండి, లైసెన్స్ వస్తే మీరు డ్రైవ్ చేయొచ్చు. దీనిలో చాలా సందర్భాలు మన పేరెంట్స్ తప్పు ఉంది. అంటే ఇప్పుడు ఇంకొకరు వచ్చారు కరీంనగర్ నుండి, సార్ నా అన్నయ్య కొడుకు ఎవరైనా 3 లక్షలు బైక్ కొని ఇచ్చారు వాళ్ళ కొడుకుకి, ఆ తప్పు ఎవరిది? తండ్రిది తప్పు ఎవరిది? మీరు ఏం చేయాలి? జైలు పంపారా?
సరే ఇది మనం ఇది కౌన్సిలింగ్ సెంటర్ కౌన్సిలింగ్ సెషన్ లాగా పెట్టాము. నెక్స్ట్ టైం ఇది కౌన్సిలింగ్ ఉండదు. ఇప్పుడు మీకు చెప్తున్నాము, నెక్స్ట్ టైం మనం కేసు రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు పట్టుకున్న తర్వాత మనం 100% కేసెస్ రిజిస్టర్ చేస్తాము. ఇది అందువల్ల మనం 10 రోజులు ఆల్మోస్ట్ ఇది మీ అందరికీ అవగాహన ఇచ్చాము. ఇట్లా జరుగుతుంది, ఇట్లా చట్టం ఇట్లా ఉంది, మీరు చేస్తే మంచిగా ఉండదు. సో ఇది వార్నింగ్ తీసుకోండి, కౌన్సిలింగ్ తీసుకోండి, మీ ఇష్టం. బట్ ఇప్పటి తర్వాత మనం ఇది లైట్ తీసుకోము మైనర్ డ్రైవింగ్. ఎందుకంటే ఇది మన లైఫ్ గురించి. దీనిలో రెండు లైఫ్ స్టేక్లు ఉంటుంది. ఫస్ట్ అంటే మీ కొడుకు డ్రైవ్ చేస్తున్నారు, ఆ కొడుకు లైఫ్ కూడా డేంజర్లో ఉంటుంది. ఎవరైనా అతను యాక్సిడెంట్ చేస్తే అతను మంచి డ్రైవ్ చేస్తున్నారు, అతను లైసెన్స్ ఉంది, రోడ్లో పోతున్నారు, వాకింగ్ చేస్తున్నారు, రోడ్లో డ్రైవింగ్ చేస్తున్నారు, ఆ ఆపోజిట్ సైడ్ నుండి వచ్చి మీ కొడుకు అతనికి గుర్తిస్తారు, అతను కూడా చనిపోతారు. మీ కొడుకుకి ఏం కాదు, మీ కొడుకు మంచిగా ఉంటారు, హాస్పిటల్ పోతారు, ఫ్రాక్చర్ అవుతుంది, మంచిగా అవుతారు, అతను చచ్చిపోతారు. అతను ఏం తప్పు చేశారు? అతను మంచిగా లైసెన్స్ తీసుకొని 22 ఇయర్స్లో డ్రైవ్ చేస్తున్నారు, ఇంటికి పోతున్నారు, అతని కుటుంబంలో ఎవరు లేరు, అతను మాత్రమే ఉన్నారు. అప్పుడు ఏం చేయాలి మీరు? అట్లే పుణేలో అట్లే జరిగింది కదా, ఇక్కడ కూడా ఇట్లే జరిగింది. కరీంనగర్లో 3 చనిపోయారు శీష పని చేసిన వారు. సో దయచేసి మీ కొడుకు పైన మీకు కంట్రోల్ ఉండాలి. బైక్ అస్సలు ఇవ్వకండి. మీ దృష్టిలో మీకు చెప్పకుండా మీకు గురువ చేసి తీసుకుపోతున్నారంటే మీరు 100 డయల్ చేయండి. నేను చెప్తున్నాను, 100 డయల్ చేయండి. నా వల్ల వస్తారు, బైక్ సీజ్ చేస్తారు, మళ్ళీ సీజ్ చేసిన తర్వాత కౌన్సిలింగ్ చేస్తారు. అతను మళ్ళీ వినకపోతే బైక్ మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తాం. ఎప్పుడు రిటర్న్ చేయాలి అప్పుడు రిటర్న్ చేస్తాం. బట్ మీరు మీ కొడుకు పైన మీరు కంట్రోల్ పెట్టాలి. నెక్స్ట్, ఇప్పుడు చాలా మంది ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పేరెంట్స్ ఉన్నారు. ఇంకొక మాట చెప్పాలి. ఇప్పుడు చాలా మంది యువకుడు ఇది గాంజా తాగుతున్నారు, గంజాయి. ఓకే, గంజాయి తాగుతున్నారు. ఐడియా ఉందా గంజాయి ఏంటి? అందరికీ ఐడియా ఉందా గంజాయి అంటే ఏంటి? తెలియదా? తెలుసా? చాలా మంది యువకుడు తాగుతున్నారు, చాలా మంది పిల్లలు తాగుతున్నారు. దానికి మీరు యాజ్ అ పేరెంట్ ఏం చేయాలి? ఆపాలి. మీ దృష్టి వస్తుంది, 100% తప్పకుండా వస్తుంది. నా కొడుకు అది గ్రూప్కి జాయిన్ అయ్యారు, ఆ వేస్ట్ గ్రూప్కి జాయిన్ అయ్యారు, వాళ్ళ ఫ్రెండ్స్ వేస్ట్ గలీజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, అది మందు తాగుతారు, ఏంటి గంజాయి తాగుతారు. మీ బాధ్యత యాజ్ అ పేరెంట్స్ ఏంటి? ఆపాలి. వాళ్ళు ఆపకపోతే మీ మాట వినట్లేదు. నాకు గుర్తుంది 2-3 ఇయర్స్ బ్యాక్, అప్పుడు నేను మంచిర్యాలలో ఉంటే ఒక సూర్యాపేటలో ఒక వీడియో వైరల్ అయింది. ఒక అమ్మకి తెలిసిపోతే వాళ్ళ కొడుకు ఇది గాంజాయి తాగుతున్నారు. ఆమె ఏం చేసింది అంటే ఒక ఇంటి బయట కట్టేసింది, దాని తర్వాత మూరం తీసుకొని ఇట్లా పెట్టేసింది. మూరం కారం అట్లా ఐస్లో కొట్టేసింది. సో మీరు యాజ్ అ పేరెంట్స్ మీరందరూ కొంచెం బాధ్యత తీసుకోవాలి. మీ కొడుకు చేతి దారికి పోతున్నారు అంటే ఆపాలి. మీ చేతితో కంట్రోల్ కావట్లేదు, మీ మాట వినట్లేదు, మీరు మళ్ళీ మన సిఐ, ఎస్ఐ, డిఎస్పీకి ఫోన్ చేసేయండి. సార్ ఇట్లా ఉన్నారు, నా కొడుకుకి అలవాటు అయింది, ఇతని మాట వినట్లేదు. మనం కౌన్సిలింగ్ చేస్తాము. డోంట్ వరీ, మనం డైరెక్ట్లీ మీ కొడుకు పైన కేసు చేయము. మనం పిలిచి మన ఉద్దేశం ఏంటి అంటే వాళ్ళ మంచి దారికి పోవాలి, వాళ్ళ మంచి ఫ్యూచర్ ఉండాలి. సో మనం అదే వాళ్ళకి పిలిచి కౌన్సిలింగ్ చేస్తాము, చెప్పేస్తాము. మొత్తం 2-3 రోజులు మన దగ్గర పిలిచి, ప్రతిరోజు పిలిచి ఏం చేయాలి, ఎట్లా వదిలేయాలి, అది కౌన్సిలింగ్ చేస్తాం. దానికి మెయిన్ రోల్ యాజ్ అ ఫ్యామిలీ మీకు ఉంటుంది. ఎందుకంటే మీకు తెలుసు మీ కొడుకు ఏం చేస్తున్నారు. మీకు తెలియదు అంటే మీ ఫెయిలియర్ యాజ్ అ పేరెంట్. మీరు ఫెయిల్ అయ్యారు, పేరెంట్ తల్లిదండ్రులాగా మీరు ఫెయిల్ అయ్యారు. 2 పాయింట్స్, మైనర్ డ్రైవింగ్ అస్సలు ఇవ్వకండి. ఏమైనా అయితే, ఏమైనా పని ఉంటే, సార్ నేను మున్సిపాలిటీలో ఉన్నాను, నేను ఇక్కడ జస్ట్ నెక్స్ట్ ఇంటికి పోతాను, వాకింగ్ వెళ్ళాలి. మీరు కూడా మీ టైం దగ్గర మీ దగ్గర ఉన్నా బైక్ ఉంటా మీ టైంలో? మీరు చిన్న ఉన్నప్పుడు బైక్ ఉందా మీ దగ్గర? కొన్ని చెప్పండి, వాకింగ్ చేయమని చెప్పండి, ఏమవుతుంది? బస్సులో తిరగమని చెప్పండి. అంత అవసరం ఉంటే మీరు తీసుకొని వెళ్ళాలి. నేను పెరుగు తీసుకొస్తాను, ఇది తీసుకొస్తాను, అట్లే వాళ్ళ స్టార్ట్ చేస్తారు. అమ్మ మీకు హెల్ప్ చేస్తాను, మీరు ఎందుకు బయట పోవాలి, నేను పెరుగు మీకోసం తీసుకొస్తాను, బయట నుండి పాలు కావాలంటే పాలు తీసుకొస్తాను, అట్లా స్టార్ట్ చేస్తారు. యాక్సిడెంట్ ఎక్కడైనా అవుతుంది. అక్కడ ఇంటి బయట అతను స్టార్ట్ చేస్తే అట్లా గాలిగా ఎక్కుతుంది, పైన టైర్ కింద పడతారు, దెబ్బ తగ్గుతుంది, చచ్చిపోతారు. ఆ హెల్మెట్ కూడా ఉండదు. అది ఈ సెషన్ పెట్టింది మాత్రమే మీ పిల్లల కోసం, మీకోసం, మీకు కొంచెం చెప్పాలి.